ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గణాంకాలు, బడ్జెట్ వివరాలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సభ సాక్షిగా అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్పారని ఆయన ఆరోపించారు. గతేడాది సుమారు 1.03 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది 97,000 కోట్లు తీసుకున్నప్పటికీ కార్పొరేషన్ల ద్వారా పొందుతున్న రుణాలను మాత్రం దాచిపెడుతుందని విమర్శించారు. కేవలం 2 నెలల్లోనే 57,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెప్పడం వాస్తవానికి విరుద్ధమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేవాలయం దగ్గరేమో దుర్గగుడి దగ్గర ఉన్న దేవాలయంలో లేదా వెంకన్న స్వామి దేవాలయంలో పందికు వాకు ఉయ్యకు కలిపాడు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడతాడు. ప్రజా దేవాలయంలో నేను అన్నానా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు. ఈయన చాలా నిక్కచ్చిగా మాట్లాడతాం, మన బలహీనత అదే అని మాట్లాడుతున్నాడు. చూడండి ఏ పార్టీ నిక్కచ్చు అయింది. ఇక నెయ్యి, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి వాడిన నెయ్యి, చంద్రబాబు నాయుడు గారి ప్రేలాపనలు, పవన్ కళ్యాణ్ గారి ప్రేలాపనలు, నారా లోకేష్ నాయుడు గారి ప్రేలాపనలు, ఇవన్నీ వాళ్ళ ప్రజలు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా బోలేబాబా ఏఆర్ డైరీ తీగలాగితే వైష్ణవి డైరీ తీగలాగితే సంగం డైరీ, ఇంకో బోలేబాబాని లాగితే హెరిటేజ్ని లాగితే ఇందాపూరు. వీళ్ళందరూ ఇందాపూర్ ఎవడు, వైష్ణవి ఎవడు, బోలేబాబా ఎవడు, ఆ బోలేబాబా ఎవడు, ఏఆర్ ఎవడు, సంఘం ఎవడంటే అందరూ వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లై చేస్తారు అందరూ. ఇంకేమన్నా అంటే చూడండి ఎంత బాధ ఆయనకి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు చక్కటి మాట, అది పదపూర్పు. ఒకసారి నా ఫ్యామిలీ బిజినెస్ అధ్యక్ష, నా ఫ్యామిలీ బిజినెస్, నా కుటుంబం బ్రతుకు తెరువు కోసం వ్యాపారం అంటే వినండి ఆయన మాటలు అసెంబ్లీలో మాట్లాడాడు ఆయన. నా కుటుంబం జీవించడానికి బతుకు తెరువు కోసం జీవనం సాగించడానికి హెరిటేజ్ ఏరి నడుపుతున్నారన్నారు. వారి శ్రీమతి గారేమో మాది 4,000 కోట్లు టర్న్ ఓవర్ అని చెప్పి ఆవిడ అంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజేమో ఎలవై 4 లక్షల కోట్లు నా ఆస్తులు అంటాడు ఆయన. దేవాలయం అంటే అసెంబ్లీలో మీరు పచ్చి దగా మాటలు మాట్లాడారు. హెరిటేజ్ మేము ఎప్పుడు కూడా టీటీడీకి కానీ గవర్నమెంట్కి కానీ సప్లై చేయలేదని చెప్పారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా టెండర్లు లేకుండా 2,000 కేజీల పాలపొడిని టీటీడీకి అమ్మారా, అమ్మలేదా? అమ్మారు కదా. ఆఖరికి ఆడిట్ అబ్జెక్షన్ వస్తే బోర్డులో పెట్టి రాటిఫై చేసి మీరు బిల్లు తీసుకున్నారా, తీసుకోలేదా హెరిటేజ్ కంపెనీకి? మీరు టెండర్ వేసారా లేదా? ఆఖరికి నిన్న కూడా మీ అబ్బాయి మాట్లాడుతున్నాడు, మొన్న కౌన్సిల్లో హెరిటేజ్ L3 వచ్చిందని. నేను అడుగుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో L1, L2, L3కి సప్లై చేసేటువంటి సాంప్రదాయం ఉందా లేదా? ఉంది కదా. మీరు ఎప్పుడు టెండర్లు కూడా వేయలేదన్నారు, టెండర్లు పాల్గొన్నారు కదా. గవర్నమెంట్ మీ దగ్గర ఉంది. మీరు హెరిటేజ్కి నెయ్యి ఇప్పుడు ఏ సంవత్సరంలోనా మీరు సప్లై చేశారు, టెండర్లు వేశారని నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. సప్లై చేశామా లేదా మీరు రాతపూర్వకంగా టీటీడీ ఈవోని డిక్లేర్ చేయమని చెప్పండి. ఓరు మీ అసాధ్యం కోలా. నేతితో లడ్డూ చేసి నెయ్యి వాసన రావడం కోసం స్ప్రే చేస్తారా? అంటే ఏంటి, దాంట్లో నెయ్యి కాదనేగా. ఇప్పుడు ఏమన్నా అంటే పాత ఎందుకు తవ్వుతారంటున్నాడు. పాతయి తవ్వటం ఏంటి? వాస్తవాలు చెప్తుంటే పాతయి అయితే వాస్తవాలు కాదా? పాతయి కూడా వాస్తవాలే కదా. వాటిని ఎదుర్కొనే దమ్ము లేక మీరెందుకు అప్పుడు తీయలేదంటాడు. ఎస్, మాకు తెలిసిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని, బ్రాండింగ్ని, ఆ పవిత్రతని తప్పు రాజకీయాలు చేయడం అనే మేము అన్నీ మూసుకు కూర్చున్నాం. This is Anchor Ravi. Hi అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.